హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రవిక లైఫ్ స్టైల్. ఈరోజు మేము త్రిమూర్తులు పూజ చేసుకున్నాం. ఇక్కడ త్రిమూర్తుల ఫోటోకి పువ్వులు పసుపు కుంకంతో డెకరేషన్ చేసి అండ్ ఇది మర్రి చెట్టు ఆకులు పెట్టాం. త్రిమూర్తుల పూజ కాబట్టి 3 మేళాలు ఒకసారి జరుపుకున్నాం. దానికోసం ముగ్గురికి 3 చెంబులు చప్పున అలా 9 చెంబులు పెట్టి వాటర్ వేసి మర్రి చెట్టు ఆకులు వేసాం. అండ్ ముగ్గురికి 3 తాంబూలాలు. ఫస్ట్ మనం గణపతి పూజ చేసుకున్నాం. గణపతికి తాంబూలం, దీపం. అండ్ ఫస్ట్ గణపతి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఈ 9 దీపాలు దీపారాధన చేసి 9కి 9 ప్రసాదాలు పెట్టాలి. అటుకులు, బెల్లం, సర్విడి, వడపప్పు పెట్టాం. మనం కథ చదువుకునే ముందు ఈ ముగ్గురికి 3 కొబ్బరికాయలు కొట్టాలి. అండ్ దీపం వచ్చేసి మనం నువ్వుల నూనెతోనే పెట్టాం. నువ్వుల నూనె దీపం. అండ్ ప్రమిదలు అప్పుడే పొట్టమట్టి తెచ్చి తయారు చేయాలన్నమాట. వినాయకుడికి సపరేట్ తాంబూలం అండ్ 3 మేళాలకి 3 తాంబూలం సపరేట్. 3 ఒకసారి చేసుకున్నాం కాబట్టి ఇలా పెట్టాలి. అదే వారానికి ఒకటి అంటే 3 మేళాలు 3 సార్లు చేసుకుంటే 3 వేసి దీపం, 3 వేసి ప్రసాదం, ఒక కొబ్బరికాయ, ఒక తాంబూలం పెడితే సరిపోతుంది. అండ్ ఇది ఈ పూజకి చేసిన ప్రసాదం. ఈ విధంగా మనం పూజ అంతా చేసుకొని మొత్తం త్రిమూర్తుల్లో ఒక బుక్ దొరుకుతుంది. ఆ కథ అంతా చదువుకుంటే మన పూజ అనేది కంప్లీట్ అవుతుంది. ఇలా మేము త్రిమూర్తుల పూజ జరుపుకున్నాం. మరి మీరు త్రిమూర్తుల పూజ జరుపుకున్నారా? And thank you guys. Do subscribe to my channel and like this video. Share this video with your friends and family members. And ఎవరికైనా ఈ పూజ గురించి తెలియకపోతే you can ask your doubts in the comment section. I will give you the clarification. అండ్ ఈ పూజ కార్తీక మాసంలో చేసుకుంటారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. Opens the world through an ancient